సో అయితే ఈ నైటీల గురించి మాట్లాడుకుంటే మీరు చూసే ఉంటారు, వీడియోస్ చాలా చూసుంటారు కదా. ఎన్ని వీడియోస్ ఆడవాళ్ళు నైటీలు వేసుకోవాలా వేసుకోవద్దా, కావాలని జిడ్డుమొహాల్లాగా నైటీలు వేసుకొని ఉంటారు, ఇలా చాలా చాలా పుంఖాలుగా చెప్తూ ఉంటారు. అసలు వాళ్ళ కంఫర్ట్ వాళ్ళదని కొందరు, వేసుకోకూడదని కొందరు ఇలా చెప్తూ ఉంటారు. మీరేం చెప్తారు? చూడన్నా, ఒక ఎంప్లాయీ, ఒక డాక్టరే ఉంది, ఒక టీచరే ఉంది, ఉద్యోగానికి వెళ్ళాలి. కానీ ట్రెడిషనల్ ఫ్యామిలీ, మాలాంటి ఫ్యామిలీ ఉందనుకుందాం. ఒకవేళ ఉందనుకుంటే ఆమె ఏం చేయాలి? దీపం పెట్టాలి కదా స్నానం చేయంగానే. అంటే స్నానం చేసి వచ్చి ఇంకో చీర కట్టుకొని చేసి మళ్ళీ ఆ చీర అక్కడ పడేసి ఆఫీస్కి వెళ్ళే చీర మళ్ళీ వేరేది ఉండాలి కదా, ఆ చీర కట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది కదా. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఇట్లా కట్టుకొని ఇచ్చిన చీర మళ్ళీ మనకి రాదు. ఆఫీస్కి వెళ్ళిన చీర మళ్ళీ ఎలాగో ఉతకాల్సిందే. బయట అంతా నలుగురితో తిరిగి వస్తే దాంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, అవి పిండాల్సింది. డబల్ కాకుండా స్నానం చేసి వచ్చి నైట్ గౌన్ వేసుకొని దేవుడికి దండం పెట్టేసుకొని బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ తన ఆఫీషియల్ చీర, స్టాఫో స్టిప్ ఉండే డాక్టర్ డ్రెస్సు, తన ఆఫీషియల్గా స్పెషల్ డ్రెస్సులు ఏవో ఉంటాయి కదా మనకి, టైట్గా ఉండే ప్యాంట్లు షర్ట్లు ఇవేవో ఉంటాయి. ఒక్కొక్క ఉద్యోగం, ఒక రిసెప్షనిస్ట్కు వేరే డ్రెస్ ఉంటుంది, ఒక్కొక్క మహిళకి ఒక వివిధ రకాలైన డ్రెస్సులు ఉంటాయి. అలాంటప్పుడు నైట్ గౌన్ వేసుకొని దేవుడి దీపం పెడితే, దేవుడి దీపం ఆమె నైట్ గౌన్ ఎందుకు వేసుకొని పెట్టింది? ఆ పెట్టే మహిళ కూడా తను ఫీల్ అవుతుంది. ట్రెడిషన్ డ్రెస్సులో పుట్టి పెరిగిన మనము నైట్ గ్రౌండ్లో మన స్థితిలో కూడా ఏదో తప్పు చేసిన భావనతోటే పెడతాం. కానీ బయటవాడు ఎవడన్నా కామెంట్ చేయగానే మనం కూడా బాధపడతాం. అరే, మన అవసరానికి ఇదిగో ఎన్నో రకాలైన మార్పులు జరిగాయి కదా. చెడ్డీలు వేసుకుంటున్నారు కదా మగోళ్ళు చెడ్డీలు వేసుకుంటే మనకు చూసినందుకు ఎంత ఎబ్రాస్గా ఉంది. ఎక్సెప్ట్ చేస్తున్నామా లేదా? ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మహిళలు యూఎస్లో కానీ చిన్న చిన్న చెడ్డీలు వేసుకొని గౌన్లు వేసుకొని తిరుగుతున్నారా లేదా? అవన్నీ మనం చూస్తున్నామా లేదా? అప్పటి పూర్వకాలంలాగా ఓణీలు వేసుకోవడమే మా రోజుల్లో కంపల్సరీ. పంజాబ్ డ్రెస్సులు లేవు నాన్న. నా పెళ్ళైనాక ఇప్పుడు వేసుకుంటున్న పంజాబ్ డ్రెస్సులు. అంతపూర్వం మాకు పంజాబ్ డ్రెస్సులు అంటే తెలియదు. వేసుకునే కోరిక, వేసుకుంటే తప్పేముంది? మా అమ్మాయిలు అనేవాళ్ళు, అమ్మ పంజాబ్ డ్రెస్ వేసుకో చక్కగా ఉంటుంది, వేసుకుంటే మా పిల్లలు నాకు చెప్పి వేయించారు. అవునా? అలాగా మన ఒక మూఢ విశ్వాసాలు, ఈ మూఢనమ్మకాలు, ఇలా క్రిటిసైజ్ చేయడం స్త్రీల మీద అనేది ఒక నెగటివ్ యాక్టివిటీ విశ్వంలో జరుగుతోంది. ఎప్పుడైతే విమర్శిస్తూ జీవితాన్ని ముందులు గడుపుతూ పోతామో ప్రతివాడు మనల్ని విమర్శిస్తాడు. చర్య ఈజ్ ఈక్వల్ టు మైనస్ ప్రతిచర్య. నువ్వు ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది, నువ్వు ఒకళ్ళని అప్రిషియేషన్ చేస్తే అప్రిషియేషన్ వస్తుంది. మనం ఇంట్లో వంట చేయగానే చుట్టాలందరూ వచ్చుంటారు, అందరూ అక్కడ కూర్చొని ఏదో ఆడుతుంటారు పాడుతుంటారు. ఎక్కడెక్కడో 5 చుట్టాలో ఇయ్యాల వారో వాళ్ళో వీళ్ళో ఎవరో చుట్టాలో 10 మంది వచ్చుంటారు. అమ్మకు చేత కాకపోయినా వంటింట్లో అందరికీ 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా వంటలు చేసి తెచ్చిపెట్టి టేబుల్ మీద పెట్టిన తర్వాత 50 మంది ఇంట్లో ఉప్పు లేదు, సరిగ్గా చూసుకోలేదా, పోపు సరిగ్గా వేయలేదు, సరిగ్గా చూసుకోలేదు. 40 ఏళ్ళు సంసారం చేసిన ఒక మొగుడు మన పక్కన కూర్చొని ఇన్ని కామెంట్లు చేసి వాళ్ళు కూడా కామెంట్లు చేస్తుంటే ఈమె కన్నీళ్లు బయట పెట్టుకొని తన బాధని ఎవ్వరికి చెప్పుకుంటుంది? చెప్పుతండి. చేతకాని నా పెళ్ళాము 40 ఏళ్ళు ఇంతమందికి శ్రమ చేస్తోంది అని అప్రిసియేషన్ చేయాల్సిన మొగుడు, ఇందులో ఉప్పేయడం మర్చిపోయినావు, నీకు మతి మరిపే తక్కువ అంటే వాళ్ళు కూడా దీంట్లో అదే తింటే బాగుండు, ఇదే తింటే బాగుండు, ఓ 4 మాటలు అంటే ఆమె కన్నీళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి? వాళ్ళు మనని గౌరవిస్తారా నాన్న? చుట్టాలు వచ్చిన వాళ్ళు కానీ బయట సమాజం కానీ ఎవరైనా మనని గౌరవిస్తారా నాన్న? అలా కన్నీళ్లు పెట్టుకొని బతుకుతుంది తల్లి అమ్మ. అదే స్త్రీ లైఫ్. కాబట్టి స్త్రీ అనేది ఏంటంటే డామినేట్, మనము అధికారం ఈమె మీద చెలాయించవచ్చు అనే భావనతో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఆమె జడట్లు వేసుకుంది, కండ్ల తీరిట్లా ఉంది, ఆమె లావుగుంది, పుట్టిగుంది, డ్రైసులు వేసుకుంది, ఆమెకేమి స్టైల్గా హ్యాండ్ బ్యాగ్ వేసుకొని పోయింది. ఒక మహిళ హ్యాండ్ బ్యాగ్ వేసుకొని పోయింది ఆఫీసులో ఉంటే మగవాళ్ళని తప్పించుకోవాలి. ఉద్యోగం చేయకపోతే తప్పదు. సంపాదన తెచ్చి భర్తకిస్తే నీకేమీ, నువ్వు సంపాదిస్తున్నావు, మాకేమి, నీ స్టైలే వేరు అంటాడు అక్కడ. ఎన్ని రకాలైన అవమానాలు పడి తన జాబును నిలదొక్కుని ఉద్యోగం చేస్తూ కుటుంబ వ్యవస్థలో పురుషుడు వంట చేయకూడదు నాన్న. వెనకటి నుంచి మన ఆచారం అంతా ఇంతే, ఇండియాలో మొత్తం ఇంతే. మొగాడు ఆఫీస్ నుంచి వస్తే ఈమెనే అలసి వచ్చినా చాయ్ ఇచ్చి మొగుడికి ఇవ్వాలి. ఏం గా మాత్రం చాయ్ కూడా ఇయ్యదా అంటాడు. ఆమె కూడా అలసి వచ్చింది, నాకంటే లేటుగా వచ్చింది, ఆమెకు చాయ్ చేసి రెడీ పెడతాడా? పెట్టాడు. అరే నీ పెళ్ళ మనిషిపోయి వచ్చింది, నువ్వు చేయని అత్తగానుందా, మామగాని ఉందా, ఆడపడుచులు ఉన్నారా మనకి? నీ భార్యను కొంచెం అలసిపోయి వస్తుందా, దానికి చాయ్ ఇచ్చి. వాడికి తెలివి లేదు, చెప్పేదికి ఎవరు లేరు. మన భావాలన్నీ ఎలాగున్నాయి అంటే
ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నాన్న దీనికి. ఒక స్త్రీలు కానీ పురుషుడు కానీ ఒక ఈగోతో ఉంటారు, వాళ్ళ జీవితంలో అనుకున్న కోరికలు నెరవేరవు. అప్పుడు ఏం చేస్తారు, మగవాడు స్త్రీ కానీ పని మనుషుల్ని బాగా తిడతారు ఆడోళ్ళు. ఎందుకు, తను కోరికల ఫ్రస్ట్రేషన్ ఎట్లా తీర్చుకోవాలి. బిడ్డల్ని తిడితే వినిపించుకోరు, మొగుడిని తిడితే పట్టించుకోడు, పక్కింటి వాళ్ళతోటి అనలేము, డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, తనకంటే తన స్థాయి తక్కువైన పని మనిషి మీద అరుస్తుంది తల్లి. ఒక స్త్రీ తన బాధను లేబర్ మీద అరుస్తుంది. అర్థమైందా? ఇప్పుడు పురుషుడు అనేవాడికి తక్కువ స్థాయిలో ఉన్నది పెళ్ళాము, స్త్రీ. కాబట్టి ప్రతి దానికి, ప్రతి మగవాడికి, ప్రతి డామినేటింగ్ చేయడానికి మనం లో లెవెల్లో ఉన్నాం. అంటే స్త్రీ అనేది చులకన భావన అనే భావన ఉంది. కాబట్టి ఆమె నైట్ గౌన్ వేసుకుంది, చిన్న డ్రౌన్ వేసుకుంది, ఇన్ని లోపాలు జరిగాయి. ఒక విషయాన్ని మనం సామాజికంగా ఆలోచిద్దాం. మనం 20వ శతాబ్దం తర్వాత బయటకు వచ్చాం, మహిళలందరూ బయటకు వస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, మొగుళ్ళను కూడా చంపేస్తున్నారు. ఈ రోజుల్లో మొగుళ్ళను కూడా కాల్చి చంపేస్తున్నారు. ఎన్నో మార్పులు జరిగినాయి. మా కాలంలో మహిళా దినోత్సవం అంటే స్త్రీలకు సీట్లు ఇవ్వండిరా బస్సుల్లా అని అడిగేవాళ్ళం. ఇవాళ మొగోళ్ళు ఫ్లెష్ కార్డు పట్టుకొని మాకు కావాలి అని అడుగుతున్నారు. మా రోజుల్లో ఆడపిల్లల ఫోటోలు పట్టుకొని అడిగేవాళ్ళు, అమ్మ ఈ పిల్లకి సంబంధం ఉంటే చూడండి, మాకు పిల్ల ఉంది, సంబంధం చూడండి అని అనేవాళ్ళు. ఇప్పుడు ఏమైనా అబ్బాయిల ఫోటోలు పట్టుకొని తిరిగి మీకు అమ్మాయి ఉందా ఇస్తారా అని అందరి కాళ్ళకు మెట్టెలు ఉన్నాయని చూసుకుంటున్నారు మొగోళ్ళు. కాబట్టి ఎంతో చేంజెస్ జరిగినాయి కదా. ఈ చేంజెస్లో మానసిక స్థితి ఎందుకు పెరగట్లేదు అంటున్నారు. ఆ నైట్ గ్రౌండ్ల ప్రస్తావనను ఇంత పెద్ద ఇష్యూగా చూడాల్సినంత అవసరం మనకుందా? సైకాలజికల్గా ఆలోచిద్దాం. ఒక అమ్మాయి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టైట్ డ్రెస్ వేసుకొని దాని మీద ఇంకో కోటు వేసుకుంటుంది. ఎయిర్లైన్స్లో ఉద్యోగం చేసేవాళ్ళు ప్యాంట్లు షర్ట్లు వేసుకుంటారు. హోటల్లో పనిచేసే అమ్మాయిలకు స్పెషల్ డ్రెస్ ఉంటుంది. అట్లా వివిధ రకాల ఉద్యోగాలు చేసే వాళ్ళకు వివిధ రకాలమైన డ్రెస్సులు కూడా ఉంటున్నాయి. అలాంటప్పుడు మన శారీరకంగా మన అవయవాలన్నింటినీ టైట్గా చేయడం మూలంగా పిల్లలు పుట్టడం లేదు, చెస్ట్ క్యాన్సర్స్ వస్తున్నాయి. వీటిని ఎందుకు ఆలోచించటం లేదు. శారీరకంగా ఫ్రీగా ఫ్లెక్సిబుల్గా ఉండే డ్రెస్సులు కనుక మనం వేసుకుంటే మన శరీరంలో హార్మోన్స్ చక్కగా పనిచేస్తాయి. బయట ఉద్యోగాలు చేసి యూరిన్ వెళ్ళడానికి అవకాశాలు లేవు. యూట్రస్ను యూరిన్ కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయి ఆడపిల్లలకి. ఎవరమ్మా అర్థం చేసుకునేది? ఎవరండి మనని అర్థం చేసుకునేది? ఆమె బయట ఎక్కడ రోడ్డు మీద మగవాళ్ళలాగా యూరిన్ పోసుకుంటుందా? ఉద్యోగం చేస్తూ ఇంటికి వచ్చేదాకా గ్లాసు నీళ్ళే తాగుంటుంది. ఆఫీస్ అంతా బాగుంటుంది. చాలా చోట్ల మనం కలెక్టర్ ఆఫీస్ నాన్న, నేను కలెక్టర్ ఆఫీస్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా పనిచేస్తే ఒక్క బాత్రూమ్ ఉండేది కాదు. నేను పొద్దున 10 గంటలకు పోతే 12 గంటల వరకు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాతనే బాత్రూమ్. మళ్ళీ నీట్గా ఉండవు. మళ్ళీ అసలు ఎక్కడుందో తెలియదు. మగవాళ్ళకే ఉంటుంది, ఆడవాళ్ళకి లేనే లేవు అక్కడ. ఇప్పుడు పాపం కేసీఆర్ వచ్చిన తర్వాత చాలా బాగా బాత్రూమ్లు కట్టించారు. అదే నేను అప్రిషియేషన్ చేస్తాను. కొన్ని పనులకు కొంతమంది వ్యక్తుల ద్వారా కొన్ని జరిగితే స్త్రీని కూడా ఒక సమాన హక్కులున్న వ్యక్తిగా ఇవాళట్టు కూడా చూడకుండా కామెంట్లు చేయడం నాకు నచ్చలేదమ్మా. చాలా మీమ్స్ చేస్తారు, ఉన్నాయి దాని మీద చాలా వీడియోస్ చేస్తారు. సో చీరలన్నీ బీరువాలో పెట్టుకొని అణగారిన వ్యక్తులం స్త్రీలం, అర్థమైంది కదా ఇప్పుడు. ఎస్, తన కంఫర్ట్ కాదు తల్లి. ఆమెకు అనారోగ్యం వస్తే పురుషుడికే డబ్బులు ఖర్చు అవుతాయి కదా. ఆమెకు కిడ్నీ ప్రాబ్లమో యూరిన్ ప్రాబ్లమో ఏదన్నా వస్తే తీసుకుపోయేది నువ్వే కదా. నా భార్యకి ఏమన్నా అయితే నేను అనే ఆలోచన మగవాడికి ఎందుకు లేదని అడుగుతున్నా నేను ఇవాళ. ఒక స్త్రీ అనేది సమానం. గిన్నెలు గడితే తప్ప అమ్మా. ఇప్పుడు ఒక ఫోన్ వచ్చింది నాకు, ఆ విచిత్రంగా నవ్వాను. ఆ అమ్మాయి అట ఏడుస్తూ ఫోన్ చేసింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నాకు ఏడుస్తే నచ్చదు, నువ్వు ఏడవకు అన్నాను. మా అమ్మాయి యూఎస్లో ఉందమ్మా, ఒక బిడ్డకు మొగుడు విడిచిపెట్టాడు, ఇంకో బిడ్డకు 9 ఏళ్ల కొడుకు 7 ఏళ్ల కొడుకు ఉన్నాడు. మా ఆయన ఆడిటరు. ఈ పిల్లకు కూడా మొగుడు ఆడపడుచు అత్తగారు సతాయిస్తారట 24 గంటలు ఏడుస్తూనే గడుపుతుందట. ఆ పని చేస్తే ఇట్లా అంటాడట, మొగుడు వచ్చి నువ్వు ఇక్కడ కూర్చుండవంటాడట, ఏదో హరాయి చేస్తూనే ఉంటారట. నేనన్నా ఏడవడం ఎందుకు? ఆ పిల్ల ఉద్యోగం చేస్తుంది, తిక్కమ్మ నా కొడుకు నిన్ను విడిచిపెడతారని ఒక్క మాటను ఉల్టా తిరుగు, వాడు నీ కాళ్ళకాడికి వస్తాడు. నువ్వు చెల్లెలకి ఇలా అయింది, నాకు కూడా డైవర్స్ కనుక వస్తే మా అమ్మ నాన్న కష్టం కదా అని ఈ పిల్ల చెల్లి మీద ఉండే ప్రేమతోటి ఎక్కువ బాధపడుతోంది. ఎప్పుడైతే నెగటివ్గా ఆలోచిస్తుందో ఆమె శారీరకంగా ఇంకా బలహీనురాలైపోయింది. దాంతో ఈ తల్లి కూడా ఏడ్చేసరికి ఏమైపోతుంది, అమ్మాయి 0 అయింది. నేనన్నా, తల్లిగా నీ డ్యూటీ ఏంటి? ఏడవడం కాదు. సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడడమే స్త్రీ అంటే సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి సలహా ఇవ్వడమే స్త్రీ అంటే. ఆమె శక్తి స్వరూపిణిని,
నీకే దేవుడు ఉంటే ఆ దేవుడిని నీవు నమ్ము, ఆ దేవుడనే ఒకడు నీకు తోడున్నాడని అనుకో, ఈ విశ్వం అనే చైతన్యానికి సంపూర్ణ శరణాగతి కోరుకో, నీకేం కావాలి అది కోరుకో, నీకు వచ్చేస్తుంది కదా. నీ బిడ్డ మొగుడు విడిచిపెడితే ఇంకో మొగుళ్ళు లేక చచ్చిపోతున్నారు మొగుళ్ళు ఇవాళ రేపు. ఆ మొగుడు చుట్టాలు ఎంతసేపు అనుకుంటారు, ఒక మాట అనుకుందాం. చాలా మంది చుట్టాలు ఏమనుకుంటారో అనే దాని గురించి ఆలోచిస్తారు కదా. తన బిడ్డ జీవిత ప్రాణహాని కలిగి ఏడుస్తూ ఆ పిల్లకి ఏదైనా జబ్బు కలిగితే అక్కడే ఆ పిల్ల సూసైడ్ చేసుకుంటే, అయ్యో నా బిడ్డ పాడైపోతుంది కదా, నేను తల్లి తండ్రి మేము ఉన్నన్ని రోజులు బిడ్డలు సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలని ఎందుకు ఆలోచించారు నాన్న? ఆ కులమొండి చేసుకున్నవని చంపడం ఏంటి, ఈ పిల్లగాడిని ప్రేమించావని తిట్లునే ఏంటి, నాకు ఏం అర్థం కాదు నాన్న. ఎక్కడున్నాం బిడ్డ, ఎక్కడున్నాం మనము? ఇంకా మృగత్వం ఏంటి, నాకు ఆ మాటలు కూడా రావు నాన్న, నాకు ప్రేమించడమే తెలుసు. అబ్బా, మృగమైనటువంటి భావనలు, కఠినమైన రాక్షస స్వభావాలు, ఆ నెగిటివ్ భావాలు నుంచి బయటపడండి. ప్రపంచం మారింది. మీ ఆడపిల్లలను ప్రేమించండి. పురుషులు కూడా స్త్రీలతో సమానంగా ఉన్నారు. మీ భార్యలకు వంట చేసి పెట్టండి, ఇల్లు ఊడ్చి పెట్టండి, ఒక ఛాయ్ చేసి పెట్టండి. నేను పెద్ద పెద్ద మీటింగ్లకు వెళ్ళినప్పుడు 2 మాటలు అడుగుతానన్న, మీ భార్యలకు ఏమంటే ఇష్టమో తెలుసా అండి మొగాళ్ళని అడుగుతాను. నన్ను ఒక్కసారి మీటింగ్ పిలవరు, నాకేం కావాలో మేము అడిగినాం కానీ మేము ఆడవాళ్ళని అడగలేదు. తెలీదు. సీనియర్ సిటిజన్స్ మీటింగ్ జరుగుతుంది. సీనియర్ సిటిజన్ మీటింగ్లో మొగాళ్ళ దగ్గరికి వెళ్తా, భార్యాభర్తలు ఇద్దరే ఉన్నారంటే, అవును మీ భార్యను ఒక్కరోజన్నా వెళ్ళి ఎక్కడికన్నా నీకు ఇష్టమా నేను తీసుకెళ్తాను అడిగారా? అడగలేదు. కానీ నాకు నచ్చిన చోటుకి మనం తయారుగా విజయ్ అని బలవంతంగా లాక్కుపోతాం. చూసావా డామినేషన్? అవును, అదే డామినేషన్ నైట్ గౌన్లో ఉంది. అర్థమైందా నాన్న? నైట్ గౌన్ అనేది ఆమెకు స్వేచ్ఛగా స్వతంత్రంగా తన బాడీని రిలాక్స్ చేసే ఒక డ్రెస్. అది ఆమె కంఫర్ట్. ఆ డ్రెస్సులో చాలా మార్పులు వచ్చాయి. నైటీ అని వాళ్ళు పేరు పెట్టడంలో ఆ ఉద్దేశం ఏంటంటే, రాత్రిపూట స్త్రీలు ఆ లంగాలు జాకెట్లు బాడీలు టైట్గా వేసుకుంటే భర్తకి అవన్నీ కష్టమని ఆమెకి ఇచ్చినటువంటి సౌకర్యం, అది కూడా పురుషుడికి ఇచ్చినటువంటి కంఫర్ట్ కదా. ఆయన ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? ఆడవాళ్ళు కామెంట్ చేస్తున్నటువంటి అత్తలు ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? ఆడవాళ్లే అమ్మలు కదా, వాళ్ళు కూడా మన కంఫర్ట్ని ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? శారీరక మానసిక పరిస్థితులను ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? మూర్ఖ విశ్వాసాలు, మూఢనమ్మకాలు, మూఢ భావాలతోటే బతుకుదామా? ఇంకా జనరేషన్ ఎక్కడ పోయింది నాన్న? కాబట్టి అందరూ ఆనందించాలి, సంతోషించాలి, ప్రేమగా ఉండాలి, ప్రేమించాలి. మీరు ప్రేమిస్తేనే ప్రేమ వస్తుంది. మీరు కామెంట్ చేస్తే మీ లైఫ్ అంతా వేరే వాళ్ళు కామెంట్ చేస్తూనే ఉంటారు. ఇది మాత్రం సత్యం. చర్య ఈజ్ ఈక్వల్ టు మైనస్ ప్రతిచర్య, విశ్వంలో ఉన్న విశ్వనియమం. చక్కటి ఇన్ఫర్మేషన్ అమ్మ, చాలా చక్కగా చెప్పారు. అసలు ఎందుకు ఆడవాళ్ళు నైటీ ధరిస్తారు అనే దానికి, వాళ్ళ హెల్త్ పరంగా వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ వస్తున్నాయి ఏంటి అనేదాన్ని, వాళ్ళ కంఫర్ట్ ఎలాగా, వాళ్ళు మగవాళ్ళ కోసమే కంఫర్ట్ కోసమే వేసుకుంటున్నారు అనేది అసలు చాలా పెద్ద ట్విస్ట్. అది అర్థం చేసుకోక వాళ్ళ మీదే కామెంట్స్ చేస్తూ ఉంటారా? ఒక చిన్న కేసు, నా చిన్నప్పుడు ఒక టైలర్ దగ్గరికి పోయి బట్టలు ఇచ్చి రాపో అంటే వెళ్ళేదాన్ని. ఆమె 3 రోజులకు ఓ రోజు ఇచ్చి నా ఉక్స్ పోయినాయి మళ్ళీ జాకెట్ ఇస్తుండే. మొన్న నీ జాకెట్కు ఉక్స్ కుట్టింది, మళ్ళీ ఎందుకు జాకెట్ ఉక్స్, మళ్ళీ ఈవిడ ఎందుకు జాకెట్ ఉక్స్ కుట్టించుకుంటుంది? బుర్ర పనిచేసేది కాదు నాకు, చిన్న పిల్లలు కదా. అరే అంత శ్రద్ధ లేకుండా ఇట్లా అంటుందా దారాలని అనుకునేదాన్ని. అది కంఫర్ట్. చక్కటి ఇన్ఫర్మేషన్ అమ్మ, ధన్యవాదాలు. నమస్తే.